ప్రైజ్ లార్డ్. అందరికి వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. పిల్లరా, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, ధవలవర్ణుడ, రత్నవర్ణుడ, 10,000 అతికాంక్షణీయుడ యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం ప్రభా. మీ కృప కొరకు స్తోత్రాలు, మీ ప్రేమ కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాను. ఆయన దినదిన ఉన్నతమైనటువంటి వాత్సల్యంతో మీరు నింపుతూ నడిపిస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు. మరొక దేవామర్తండి దినాన వేకువజామున మీ వైపు చూడడానికి మాకు ఇచ్చినటువంటి భాగ్యం కొరకు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాను. ఆయన దేవామర్తండి ప్రభా, నాయన మీ నామాన్ని స్తుతించడానికి, స్మరించడానికి, మీ నామాన్ని గొప్ప చేయడానికి మాకు ఇస్తున్నటువంటి మంచి సమయం కొరకు మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. అవును ప్రభా, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు మీ నామం స్తుతింపదగింది. అందరి బట్టి మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాను. ఆయన దేవామర్తండి అత్యున్నతమైనటువంటి సింహాసనం ముందు మీరు ఆశీర్డై ఉన్నప్పటికీ దేవా మీరు తండ్రి నాయన మా వైపు మీరు చూస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవామర్ తండ్రి నాయన, ఇదిగో ప్రభా, మీరు చేసినటువంటి ప్రతి మేలు ఉపకారం తలంచుకొని వేకువజామున దేవా ప్రభా యొక్క ఉదయ కాలంలో నాయన మిమ్మల్ని స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం, హెచ్చిస్తున్నాం. 91వ కీర్తన చదువుకునే సమయం అంతటి కూడా మా కొరకు ఆశీర్వదించండి, దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఆయన మీ దేవా, మీ వాక్యంలో ఉండేటువంటి దేవా వాగ్దానాలు దేవా మా పక్షంగా మొత్తాన్ని మీరు గొప్పగా నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు కృప చూపించండి, సహాయం చేయండి దేవా. మరొకసారి మీ సేవకుల ద్వారా మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్యం ద్వారా దేవా మీరు మాకు ప్రత్యక్షమవుతున్నటువంటి విధానం అంతటి కొరకు స్తోత్రాలు దేవా. ఈ దినం కూడా ప్రభా మీరు నాయన మీ వాక్యం ద్వారా ప్రత్యక్షమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో సహాయం చేయండి, మీ నామానికి మనం తెచ్చుకోండి. సమస్త విషయాలు కృప చూపించి దేవా మా యొక్క ప్రతి అక్కర అవసరతను మీరు తీర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఇదిగో ప్రభా ముందున్న సమయం అంతటినీ మీకు అప్పచెప్తూ ఉండగా మీరు ఆశీర్వదించి దీవించమని మా కొరకు ప్రభా ఈ కొద్దిపాటి సమయాన్ని దేవా దీవించమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నా పరలోకపు తండ్రి, ఆమేన్. 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతుని చాటును నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. మహోన్నతుని చాటును నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించి తెగులకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయ రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ అందుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎదుకు రాదు. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారం సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గుర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గుర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగపామును త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. నీవు సింహములను నాగపామును త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగమును అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని కనపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనక నేను అతని కనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. అతడు నాకు మొర్రపెట్టగానే అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడైండెదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. దేవుని వాక్యం విన్న ప్రియులారా, మధ్యలో దజనరాలు బానాటి గారు వచ్చి
మనకు దేవుని వాక్యాన్ని అందిస్తాను. ఈ ప్రాతకాల ప్రార్థనలో పాల్పొందుతున్న ప్రభు బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. 145వ కీర్తన 9వ వచనం చదువుకుందాం. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. ఇంగ్లీష్ లో కూడా చదువుతాను. ద లార్డ్ ఈజ్ గుడ్ ఎట్ ఆల్, హీ హ్యాస్ కంపాషన్ ఆన్ ఆల్ హీ హ్యాస్ మేడ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ, కృపగల మా రక్షక, మీకు స్తోత్రాలు తండ్రి. నమ్మదగిన దేవుడుగా, నమ్మకమైన దేవుడుగా ఈ ప్రాతకాల ప్రార్థనలు అనేక దినముల నుంచి మీరు కొనసాగింపు చేస్తున్నందుకు మీకు స్తోత్రము చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల వాక్య ధ్యానం ద్వారా మీరు మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రాలు, మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు, మాకు మార్గాలను నిర్దేశిస్తున్నందుకు స్తోత్రాలు. మా తండ్రి, మీరు మేళ కనుపరుస్తున్న మీ కృప, ప్రేమ, వాత్సల్యత అంతటి కొరకు స్తోత్రాలు తండ్రి. తిరిగి మరలా మీ వాక్యం దగ్గర మేము చేరున్నాం ప్రభా, మీ వాక్యం చుట్టూరా మేము చేరున్నాం తండ్రి. ఈ వాక్య ధ్యానమును మా కొరకు ఆశీర్వదించండి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి నాయన. మిమ్మల్ని మేము కనులారా చూడడానికి మాకు సహాయం చేయండి. మీ ధర్మశాస్త్రములో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లుగా మా కన్నులు తెరవచేయండి. ఈ సమయాన్ని పూర్తిగా మీ అధికారానికి అప్పగించుకుంటూ, నీ దాసురాలుగా నన్ను నేను నీ పరిచర్య నిమిత్తము మా తండ్రి మీ చేతులకు అప్పగించుకుంటూ, తోడై ఉండుమని, బలపరచుమని, వాడుకొనుమని, మహిమను పొందుమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల సమయంలో కీర్తనకారుడైన దావీదు రాసిన కీర్తనలో నుంచి ఒక మాటను మనం ఆలోచన చేయబోతున్నాం. ఈ 145వ కీర్తన రాజైన దావీదు రాశాడు. తాను వ్రాసిన ఈ కీర్తనలో దేవుని గురించి తాను ఒక మాట చెప్తున్నాడు. అది 9వ వచనంలో ఉంది. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. ద లార్డ్ ఈజ్ గుడ్ ఎట్ ఆల్. యెహోవా అందరికీ ఉపకారి. దేవుడు మంచివాడు, దేవుడు అందరికీ మంచివాడు, లేక దేవుడు అందరికీ మంచి చేసేవాడు అనే అంశాన్ని గురించి ఉదయకాలం మనం ఆలోచన చేయబోతున్నాం. మనము నమ్ముకున్న దేవుడు మరి ఆయన ఉపకారి, మంచివాడు, ఉపకారము చేసేవాడు, మేలు చేసేవాడు అనే అంశాన్ని మనం ఆలోచన చేయబోతున్నాం. కీర్తనకారుడు తన అనుభవంలో నుంచి తాను ఈ మాట రాస్తున్నాడు. యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు కూడా ఆయన కూడా దేవుని గురించి ఒక మంచి మాట చెప్పాడు. లూకా సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. ఆయన ఆఖరి లైన్ లో ఇలా ఉంది. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కీర్తనకారుడు యెహోవా అందరికీ ఉపకారి అనంటే అందులో మంచివారు, చెడ్డవారు, కృతజ్ఞత కలవారు, కృతజ్ఞత లేనివారు, మరి దుర్మార్గులు, దుష్టులు, సజ్జనులు అందరూ వస్తారు. ఇక్కడ దాన్ని ఇంకా చాలా స్పెసిఫిక్ గా చెప్తున్నా. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. దేవుని యొక్క గొప్పతనం అది, దేవుని యొక్క మనస్తత్వం అది. మనుషులమైన మనము ఉపకారం చేసే వారి ఎడల ఉపకారులంగా ఉంటాము. కృతజ్ఞత కలవారి ఎడల మరొక మేలు చేయడానికి ఇష్టపడతాము. అంతేగాని దుష్టుల జోలికి మనం వెళ్ళము. దుష్టులకు ఉపకారాలు చేయడానికి ఇష్టపడం. దుష్టులకి ఏ విధమైన మంచి కూడా చేయకుండా వారి నుంచి దూరంగా వెళ్లిపోవడానికి ఇష్టపడతాం. అయితే దేవుడు ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను మంచివాడై ఉన్నాడు, ఉపకారి అయి ఉన్నాడు. దేవుడు అందరికీ ఉపకారి. ఆయనకు నీతిమంతులని, అనీతిమంతులని భేదము లేదు. మంచివారని, చెడ్డవారని భేదం లేదు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనంలో కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు మాట్లాడుతూ, దేవుడు మంచి వారి మీదను, చెడ్డవారి మీదను మరి సూర్యుని ఉదయింపచేసి నీతిమంతులకు, అనీతిమంతులకు ఆయన వర్షం ఇచ్చేవాడుగా ఉన్నాడు. లేక నీతిమంతులకు, అనీతిమంతులకి సూర్యుని ఉదయింపచేసి మంచి వారికి, చెడ్డవారికి అందరికీ తారతమ్యం లేకుండా వర్షం కురిపిస్తున్నాడు అని రాయబడి. కనుక దేవుడు ఉపకారి. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క కృప చొప్పున మనం దేవుని నుంచి అనేకమైన ఉపకారాలు పొందున్నాం, అనేకమైన మేళ్లు పొందున్నాం. దేవుడు మన జీవితాల్లో ఆయన ఉపకారిగా ఉన్నాడు. ఆయన మన జీవితంలో అనేకమైన ఉపకారాలు చేస్తూ వచ్చాడు. ఆయన నుంచి ఉపకారాలు అందుకున్న మనము మన నుంచి మరి మనం చూపించవలసిన స్పందన ఏంటి అన్నది ఉదయకాలం మనం ఆలోచన చేయబోతూ ఉన్నాం. యేసుక్రీస్తు
శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన అనేకులకు మేలు చేస్తూ వచ్చాడు, అనేకులకు ఆయన ఉపకారాలు చేస్తూ వచ్చాడు. కుంటి వారికి కాళ్ళు ఇచ్చాడు, గురుడ్డి వారికి చూపు దయచేశాడు, కుష్ఠరోగులను బాగు చేశాడు, చనిపోయిన వారిని కూడా బ్రతికించిన సందర్భాలు అనేకం మరి ఈ యొక్క సువార్తలో రికార్డ్ చేయబడ్డాయి. అయితే ఒక సందర్భాన్ని గనక మనం జ్ఞాపకం చేసుకుంటే లూకాసు వార్త 17వ అధ్యాయంలోకి వెళ్దాం. లూకాసు వార్త 17వ అధ్యాయంలో మరి ఒకేసారి యేసు ప్రభుని ఒక 10 మంది కుష్ఠరోగులు ఎదుర్కొన్న సందర్భం ఇక్కడ లూకా రికార్డ్ చేశాడు. ఈ విషయం లూకాసు వార్త 17వ అధ్యాయంలో 11వ వచనం నుంచి 19వ వచనం వరకు అది చక్కగా వ్రాయబడి ఉంది. ఈ భాగంలో మరి 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభును కలుసుకున్నారు. వారు ఒకే మరి స్వరముతో యేసు ప్రభా మమ్మను కరుణించమని కేకలు వేయడం మొదలు పెట్టారు. ఉపకారపు మనస్సు కలిగిన యేసు ప్రభు, ఉపకారము చేసే మనస్సు కలిగిన, మేలు చేసే మంచి యేసు ప్రభు యొక్క మనస్సు కరిగిపోయింది. వెంటనే ప్రభు వాళ్ళని చూచి అన్నాడు, మీరు వెళ్లి యాజకునికి మీ శరీరములను కనుపరుచుకోండి, మిమ్మల్ని మీరు కనుపరుచుకోండి, మీరు వెళ్లి మిమ్మల్ని యాజకులకు కనుపరుచుకోండి అని చెప్పాడు. విశ్వాసంతో వాళ్ళు నమ్మారు. దేవుని మాట చొప్పున మాకు స్వస్థత రాబోతుంది, దేవుడు మమ్మల్ని స్వస్థపరుస్తాడనే విశ్వాసంతో వారు యాజకుని వద్దకు వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉండగానే దారిలో వారు తమను తాము చూసుకున్నప్పుడు వారు శుద్ధులైపోయారు. శుద్ధులైనప్పుడు వారిలో ఒక్క వ్యక్తి వెనక్కి తిరిగి వచ్చినట్టుగా మనం చూస్తాం. 15-16 వచనాల్లో ఉంటది. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుతూ తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. 10 మంది కుష్ఠరోగుల్ని దేవుడు బాగు చేస్తే వారిలో ఒక వ్యక్తి తనకు కలిగిన స్వస్థతను తాను మరి ఎక్నాలెడ్జ్ చేస్తూ చాలా గొప్ప శబ్దముతో దేవుని మహిమపరుస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటా వచ్చి ప్రభు యొక్క పాదముల యొద్ద సాగిలి పడినట్టుగా చూస్తాం. హీ వర్షిప్డ్ అని ఇంగ్లీష్ లో ఉంటది. ప్రభు పాదాల దగ్గర ఆయన పడిపోయి ఆ కుష్ఠరోగి ప్రభువును ఆరాధన చేస్తున్నాడు. గొప్ప శబ్దంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఉదయకాలం మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే దేవుడు ఉపకారిగా ఉన్నాడు. ఆయన మంచి వారికి చెడ్డవారికి, నీతిమంతులకి అనీతిమంతులకి, కృతజ్ఞత కలిగిన వారికి కృతజ్ఞత లేని వారికి, సజ్జనులకు దుర్జనులకు కూడా ఉపకారిగా ఉంటే ఈనాడు దేవుడి నుంచి అనేకమైన ఉపకారాలు అందుకున్న మనము ఎలాగూ స్పందిస్తున్నాము, ఎలాగూ స్పందించాలి? ఈ 10 మంది కుష్ఠరోగుల్లో ఒక కుష్ఠరోగి గొప్ప శబ్దముతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఈరోజు దేవుడు నీ నుంచి నా నుంచి ఆయన కోరుకుంటుంది ఒక స్తుతి, ఒక వర్డ్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత స్తుతులు ఆయన మన నుంచి కోరుతున్నాడు. ప్రభు చాలా ప్రశంసించాడు. 10 మంది శుద్ధులైన కాలా ఆ 90 ఎక్కడ దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వారు ఎవరు లేరా అని ప్రభు ప్రశ్నించినట్టుగా మనం చూస్తాం. కనుక దేవుడు ఉపకారి. ఆయన నుంచి ఉపకారాలు అందుకున్న మన నుంచి దేవుడు ఒక కృతజ్ఞత ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఒక వర్డ్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్, ఏ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఒక కృతజ్ఞత భావం, కృతజ్ఞతా స్తుతులు, కృతజ్ఞతతో కూడిన మాటలు మనం పలకాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఓ మాటలో చెప్పాలంటే దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలను గురించి మనం సాక్ష్యం చెప్పాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారంగా ఉన్నాం. చూడండి, కీర్తన 107వ కీర్తనలో ఒక చక్కని మాట ఉన్నది. ఆ మాటను మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం. 7:21 వచనం, 21, 22 కూడా చదువుతాను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక, వారు కృతజ్ఞత అర్పణలు చెల్లించుదురుగాక, ఉత్సాహ ధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురు గాక. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి దేవుడి నుంచి మనం ఎంతో కృపను అనుభవించాం. ఈ కరోనా కాలంలో కోయబడిన పంటగా కొంతమంది వెళ్లిపోయారు. కానీ మనం మంచివారమనా, మనం మిగిలిపోయింది అని గనక మనం ఆలోచన చేస్తే కాదు సుమా. మంచివారమని కాదు గాని మంచివారికి చెడ్డవారికి సమానమైన ప్రేమ, కృప చూపించే ఆ దేవుడు ఆయన తన కృపలో నిన్ను నన్ను సజీవంగా ఉంచాడు. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి ఉన్నాం.
ఎంతో శ్రమ గుండా వెళ్లి బయటకు వచ్చిన వారంగా ఉన్నాం. ఎన్నో ఇబ్బందులు గుండా వెళ్లి బయటకు వచ్చిన వారంగా ఉన్నాం. ఎందరి జీవితాల్లోనూ ఉద్యోగాలు ఇచ్చాడు. తర్వాత వివాహాలు జరిగినాయి. తర్వాత హౌస్ రెనోవేషన్ జరిగినాయి. క్రొత్త ఇళ్లు నిర్మాణం చేసుకున్నారు. లాంగ్ స్టాండింగ్ లాంగ్ పెండింగ్ సర్జరీస్ ఆపరేషన్స్ జరిగినాయి. మరి ప్రసవాలు జరిగినాయి. ఆరోగ్యకరమైన సజీవమైన బిడ్డలను దేవుడి దగ్గర నుంచి అందుకున్నారు. ఇవి ఉపకారాలు కావా? ఇది ఆయన కృప ద్వారా చేసిన మేళ్లు కాదా? ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి ఆయన చేసిన ఉపకారాలకు ఏమి చేయాలంటే భక్తుడు అంటున్నాడు, ఒకటి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక, రెండవది ఆయనకు కృతజ్ఞత అర్పణలు చెల్లించుదురుగాక, మూడవది ఉత్సాహ ధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పౌలు భక్తుడు తాను రాసిన పత్రికలను గనక మనం జ్ఞాపకం చేసుకుంటే 14 పత్రికలు తాను వ్రాస్తే తక్కువ లేకుండా కనీసం ఒక 10 పత్రికలలో తన యొక్క మొదటి అధ్యాయంలో మొదటి పారాగ్రాఫ్ లో మొదటిగా తాను ఆ సంఘాన్ని గూర్చి, లేకపోతే తాను ఒక స్పెసిఫిక్ గా ఒక వ్యక్తికి లెటర్, పర్సనల్ లెటర్ అయితే ఆ వ్యక్తిని గూర్చి తాను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. ఆ తర్వాత ఆ సంఘం నిమిత్తం తాను ప్రార్థన చేస్తాడు. నిజమే, దేవుడు మన జీవితంలో చేసిన మేలు ఉపకారాలకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆ తర్వాత మరొక మేలు కొరకు, మరొక ఉపకారం కొరకు, మరొక సహాయం కొరకు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయగలం. దేవుని సన్నిధిలో మనం ఆర్థించగలం. అది పౌలు గారు నేర్పిస్తున్న ఒక గొప్ప సత్యం. దేవుడు చేసిన ఉపకారాలు మర్చిపోవడానికి వీల్లేదు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారంగా ఉన్నాం. దావీదు 103వ కీర్తనలో అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని తన ప్రాణంతో చెప్పుకున్నాడు. సోల్ టాక్ చేస్తున్నాడు. తన ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు. ఎవరితోనూ మాట్లాడటం లేదు, ఎవరికో చెప్పడం లేదు, తన ప్రాణానికి తాను చెప్పుకుంటున్నాడు. గుర్తు పెట్టుకో నా ప్రాణమా, ఆయన చేసిన ఉపకారంలో దేనిని నీవు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మొదటి అంశం. రెండవది, ఆయనకు కృతజ్ఞత అర్పణలు చెల్లించవలసిన వారంగా ఉన్నాం. 100వ కీర్తన 4వ వచనంలో ఉంటుంది, కృతజ్ఞతార్పణలు చెల్లించుతూ ఆయన గుమ్మములలో ప్రవేశించండి. అర్పణలు తీసుకురావాలి యాజ్ ఎ టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఒక వ్యక్తి మనకు ఎవరైనా సహాయం చేస్తే, ఒక ఆఫీసర్ మనకు సహాయం చేస్తే, ఒక బంధువు మనకు సహాయం చేస్తే, ఒక ఇరుగు పొరుగు వారికి మనకు సహాయం చేస్తే ఖచ్చితంగా వారికి ఏ టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ గా, కృతజ్ఞతకు గుర్తుగా వారికి మనం ఏదో ఒకటి తీసుకుని వెళ్ళి ఇస్తుంటాం. ఆలోచన చేయండి ఒకసారి. ఇతరుల నుంచి మేలు పొందినప్పుడు వాళ్ళు నాకు ఈ మేలు చేశారు, వీళ్ళు నాకు ఈ మేలు చేశారు, నా డిపార్ట్మెంట్ వారు నాకు మేలు చేశారు, నా పుట్టింటి వారు మేలు చేశారు, నా అత్తింటి వారు నాకు మేలు చేశారు, నా నైబర్స్ నాకు మేలు చేశారు, వారికి నేను ఏదన్నా ఇవ్వాలి, వారికి నాకు వారి పట్ల కృతజ్ఞత ఉన్నదన్న దానికి గుర్తుగా యాజ్ ఎ టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ లెట్ మీ గివ్ సమ్ గిఫ్ట్, నేను ఒక గిఫ్ట్ ఇస్తానని చెప్పి ఖచ్చితంగా వెళ్ళిస్తుంటామే. ఈనాడు దేవుని ద్వారా మన జీవితాల్లోకి ఎన్నో మేళ్లు ఉపకారాలు అందుకున్న మనము కృతజ్ఞతార్పణలు మనం చెల్లించవలసిన వారం. కృతజ్ఞతతో దేవుని సన్నిధిలోనికి కొన్ని అర్పణలు, కొన్ని కానుకలు, కొన్ని ప్రత్యేక కానుకలు, కొన్ని ఆఫరింగ్స్ మనం తీసుకుని రావాలి. భక్తుడు అంటున్నాడు, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక, అంత మాత్రమే కాకుండా వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక. 3వ మాట జ్ఞాపకం పెట్టుకుందాం, వారు ఉత్సాహ ధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురు. నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలు నీవు నీ దేవుని పక్షంగా నువ్వు ప్రకటించవలసి. అంత మాత్రమే కాకుండా దేవుని బిడ్డలంగా మనము ఉపకారాలు తీసుకున్న మనము, ఉపకారాలు అందుకున్న మనము సాటి వారి పట్ల ఎటువంటి యాటిట్యూడ్ కలిగి ఉండాలో దేవుని వాక్యం నుంచి మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిది, ఉపకారి అయిన దేవుని పట్ల మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి. 1 కృతజ్ఞతాస్తుతి, 2వది కృతజ్ఞతార్పణ, 3వది ఉత్సాహ ధ్వనితో ఆయన కార్యములను ప్రకటించాలి. మరి లోకంలో సాటి వారి నుంచి, తోటి వారి నుంచి, మన ఇంటి వారి నుంచి, పరాయి వారి నుంచి మనం అందుకున్న ఉపకారాలకు మనం ఏం చేయాలి, హౌ టు రెస్పాండ్, ఏ విధంగా మనం మరి స్పందించాలి అని కనుక మనం ఆలోచన చేస్తే కృతజ్ఞత కలిగిన వారంగా ఉండాలి. యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీని కొరకు నేను బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని సందర్భాలు నేను జ్ఞాపకం చేస్తాను. ముఖ్యంగా భక్తుడైన దావీదు జీవితంలో కనుక మనం వస్తే, దావీదు తన జీవితంలో ఎన్నో కష్టాలు గుండా వెళ్ళాడు, ఎన్నో భయంకరమైన విపత్కరమైన పరిస్థితులు గుండా వెళ్ళాడు.
ఆయా సమయాలలో, ఆయా కష్టాలలో, విపత్తులు అనేకులు తనకు ఉపకారం చేశారు. దావీదు యొక్క గొప్ప మనసు ఏంటంటే తనకు ఉపకారం చేసిన వారిని తాను మర్చిపోలేదు. అంత మాత్రమే కాకుండా తన మనసులో తాను ఒకటి రాసుకున్నాడు, నాకు ఉపకారం చేసిన వారికి నేను తిరిగి ఉపకారం చేస్తాను. వారు నా జీవితంలో ఏమి విత్తారో నేను తిరిగి వాళ్ళ జీవితంలో అదే విత్తుతాను. ఎంత మంచి మనసు కదా ప్రియమైన వారులారా. మన జీవితంలో దేవుడు మనకు ఉపకారాలు చేయడానికి, మనకు మేలులు చేయడానికి, మనకు మంచి చేయడానికి దేవుడు మన చుట్టూరా ఉన్న సమాజంలో, సంఘంలో అనేక మందిని వాడుకున్నాడు. జ్ఞాపకం చేసుకో, మరిచిపోవద్దు నువ్వు వారిని. నీ హృదయం అనే పలక మీద వారి పేర్లు రాసుకోవాలి. అంతేకాకుండా మనం ప్రార్థన చేసుకోవాలి, ప్రయత్నం చేయాలి. దేవుడి పరిస్థితులను అనుకూలించినప్పుడు ఖచ్చితంగా మనకు ఉపకారం చేసిన వారికి మనం ఉపకారం చేయాలి. రోమపత్రిక 13వ అధ్యాయం అంటే ప్రేమ విషయంలో తప్ప మరి ఏ విషయంలో కూడా నీవు ఇతరులకు రుణపడి ఉండద్దు, అచ్చి ఉండవద్దు. ఉపకారం చేసిన వారికి ఉపకారం చేసే మనసు మనం కలిగి ఉండాలి. దావీదు జీవితంలో సౌలు యొక్క కుమారుడైన యోనాతాను దావీదు బెస్ట్ ఫ్రెండ్, మంచి స్నేహితులు వారు. ఒకసారి యోనాతాను తండ్రి అయిన సౌలు దావీదును చంపాలని చాలా పక్కాగా ప్లాన్ చేసినప్పుడు ఆ ప్లాన్ ని, ఆ ప్రణాళికను ఆ దావీదుకు యోనాతాను తెలియజేస్తాడు. తెలియజేసి ఆ దావీదుకు యోనాతాను చెప్తాడు, వెళ్ళిపో, నువ్వు ఇప్పుడల్లా దగ్గరికి రావద్దు, మా తండ్రి దగ్గరికి రావద్దు, నా తండ్రి నిన్ను చంపాలని చాలా పక్కాగా ప్లాన్ చేశాడు అని చెప్పి దావీదు ప్రాణాన్ని కాపాడుతాడు. దావీదు చాలా కాలం వరకు సౌలు ముందుకు రాకుండా తాను తప్పించుకొని తిరిగి తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. తర్వాత చూస్తే నిజంగానే సౌలు దావీదు ప్రాణాన్ని తీయడానికి చేస్తున్నాడు అన్న విషయము ఆధారాలతో తనకు దొరికిపోతుంది. ఆ తర్వాత దావీదు చాలా కాలము, చాలా సంవత్సరాలు ఆ రకంగా చేయబడిన తర్వాత ఫిలిస్తీన్ యుద్ధంలో సౌలు చనిపోతాడు, యోనాతాను కూడా చనిపోతాడు. సౌలు చనిపోతాడు, సౌలు కుమారులు కూడా చనిపోతారు. ఆ తర్వాత రాజ్యము, సింహాసనం దావీదుకు దక్కుతుంది. దావీదు రాజు అయిన తర్వాత, దావీదు తన సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత తన మనసులోకి వచ్చిన అనేకమైన ఆలోచనలు ఒక ఆలోచన ఏంటంటే, నాకు ఉపకారం చేసిన యోనాతానుకు నేను ఉపకారం చేయాలి. నాకు కీడు చేసిన సౌలుకు నేను తిరిగి కీడు చేయడానికి సౌలింటి వారు ఎవరన్నా ఉన్నారని ఆలోచించలేదు సుమా. నాకు ఉపకారము చేసిన సౌలు ఇంటి వాడయ్యుండి నాకు ఉపకారము చేసిన యోనాతానుకు నేను ఎలా ఉపకారం చేయాలి, ఉపకారం చేయాలంటే ఎవరన్నా ఉన్నారా అని చెప్పి తాను చాలా ఎంక్వైరీ చేసినట్టుగా మనం చూస్తాం. 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం, యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవరైనా కలడా అని దావీదు అడిగాను. దావీదు అడుగుతున్నాడు, యోనాతాను నాకు ఉపకారం చేశాడు, సో యోనాతానును బట్టి నేను ఉపకారం చేయడానికి. తిరిగి 3వ వచనంలో, యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒక్కడు శేషించి ఉన్నాడా, ఒక్కడన్నా మిగిలిన్నాడా? ఆ తర్వాత చెప్పారు, అయ్యా కుట్టుకాలు కలిగిన ఒక అబ్బాయి ఉన్నాడయ్యా, ఆ యోనాతాను కొడుకు, అతను ఉన్నాడు, అతన్ని తీసుకురమ్మంటే తీసుకుని వస్తాము. ఒక్క కొడుకు మెఫీబోషెత్ అనే ఒక కుమారుడు ఉన్నాడు, అతనికి 2 కాళ్ళు కుంటి కాళ్ళు, అతను లోదెబారులో ఉన్నాడు అని చెప్పినప్పుడు వెంటనే అతన్ని పిలిపిస్తున్నాడు. 7వ వచనంలో దావీదు మెఫీబోషెతుని పిలిపించి అంటున్నాడు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపిస్తాను. బల్ల దగ్గర ఎప్పటికీ తన భోజనం బల్ల దగ్గర తన ఇంట్లో ఒక మెంబర్ గా చేసుకున్నాడు. ప్రియమైన వారులారా, ఇది దేవుని మనసు. ఉపకారము చేసే మనసు దేవుని మనసు. చేసిన ఉపకారాన్ని మర్చిపోయే మనసు సరైంది కాదు సుమా. దావీదు యోనాతాను నుంచి ఉపకారం పొందాడు, అంతేకాకుండా తిరిగి ఉపకారం చేయడానికి తాను కుదుర్చుకున్నాడు. దేవుని బిడ్డలంగా మనం కూడా ఇటువంటి యాటిట్యూడ్ కలిగి ఉండాలి. నీవు ఎవరికి ఉపకారం చేశావో గుర్తు పెట్టుకోవడం కాదు, నీవు ఎవరి నుంచి ఉపకారం పొందావో నువ్వు గుర్తుపెట్టుకో. చాలా సార్లు మనం ఇతరులకు ఏమి చేశామో గుర్తు పెట్టుకుంటాం. అది ఎంత చిన్నది చేసినా చాలా పెద్దది చేసినట్టుగా ఫీల్ అయిపోతుంటాము. ఇతరులు మనకి ఎంత పెద్దది చేసినా అదేదో చాలా చిన్నది చేసినట్టుగా, వాళ్ళు ఏం చేశారులేండి పెద్ద, అది కూడా ఒక సహాయమేనా, ఎంతమంది చేయలేదని మాట్లాడతారు. మనం ఒక చిన్నది చేస్తే దాన్ని భూతద్దంలో పెట్టి చూస్తుంటాం, ఎంత చేశాను నేను, ఎంత ప్రయాసపడ్డానని చెప్తాం. ప్రియమైన వారులారా, ఇతరులకు మనం చేసింది మర్చిపోదాం.
ఇతరులు మనకు చేసింది మర్చిపోవద్దు. దేవుడు మనకు చేసింది జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవునికి మనం చేసింది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. అందుకే దావీదు అంటున్నాడు, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకు. కనుక మొదటి గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరంటే ఉపకారం పొంది తిరిగి ప్రత్యుపకారం చేసేవారు. రెండో గుంపును గురించి చెప్తాను. ఉపకారం పొందుతారు, దే సింప్లీ ఫర్గెట్, మర్చిపోతారు వాళ్ళు. ఇది చాలా భయంకరమైన విషయం. నీకు చేసిన మేలు నువ్వు ఎలా మర్చిపోతావు? మర్చిపోతాం అంతే. మనుషులం కదా, మర్చిపోయే మనసు. దేవుడు చేసిన మేలు మర్చిపోతాం, అలాగే మనుషులు చేసిన మేలు కూడా మర్చిపోతాం. అందుకే చాలా సార్లు దేవుడి మీద ఆయాసపడతాం. ఏం చేశావు దేవా నువ్వు నాకు? ఏం చేశావు నువ్వు నాకు? ఏం చేశావు నువ్వు నాకు అని అడుగుతా ఉంటాం దేవుడిని. ఏంటంటే దేవుడు చేసిన మేళ్ళన్నీ మర్చిపోయాం. దేవుడు చేసే మేళ్లే మర్చిపోయిన మనకి సాటి వాళ్ళు చేసిన మేలు గుర్తుంటాయా? మర్చిపోయే మనస్తత్వం భయంకరమైన మనస్తత్వం. నీవు ఉపకారం అందుకున్నావా? నీకు ఒక వ్యక్తి మేలు చేస్తాడు, ఆ మేలు నువ్వు మర్చిపోకూడదు. ఎప్పటికీ నువ్వు గుర్తు పెట్టుకోవాలి. మర్చిపోవడం అనేది చాలా భయంకరమైన విషయం. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు న్యాయాధిపతులు పరిపాలన చేస్తా ఉన్నారు. ఆ కాలానికి మిద్యానీయులు ఇశ్రాయేలీలను చాలా బాధ పెడుతున్నారు, భయంకరంగా బాధ పెడుతున్నారు. అసలు మిడతల దండంత మంది వచ్చి దిగడం, వాళ్ళ పంటలు పండించుకున్నాక పంట మొత్తం తీసుకెళ్లిపోవడం, వాళ్ళు కొన్ని మొంటెలు గాడిదలు పశువులంతటినీ తోలుకొని వెళ్ళిపోవడం. అంత భయంకరమైన పరిస్థితులలో దేవుడు గిద్యోను అనే వ్యక్తిని లేపుకున్నాడు. గిద్యోన్ అనే వ్యక్తి ఇశ్రాయేలీల పక్షంగా మిద్యానీయులతో పోయి యుద్ధం చేసి ఇశ్రాయేలీలకు జయము తీసుకుని వస్తాడు. మిద్యానీయులు ఓడిపోతారు, మిద్యానీయులు పారిపోతారు. అసలు మిద్యానీయులు మళ్ళీ 40 సంవత్సరాలు కనపడరు. 40 సంవత్సరాలు గిద్యోను అద్భుతమైన పరిపాలన అందించాడు. అద్భుతమైన రక్షకుడుగా, న్యాయాధిపతిగా ఉండి తన ప్రజలైన ఇశ్రాయేలీకి నెమ్మది కలుగు చేస్తే గిద్యోను కొంతకాలమైన చనిపోతాడు. గిద్యోను చనిపోయిన తర్వాత ఒక విచారకరమైన మాట న్యాయాధిపతుల గ్రంథంలో రాయబడింది. 8వ అధ్యాయం 35వ వచనం చూడండి. గిద్యోను వెళ్లిపోయిన తర్వాత ఇశ్రాయేలీలు గిద్యోను పట్ల ఉన్న యాటిట్యూడ్ ఎలా ఉందంటే, మరియు వారు గిద్యోను అను యెరుబ్బయలు ఇశ్రాయేలీలకు చేసిన ఉపకారం అంతయు మరచి ఆయన ఇంటి వారికి ఉపకారం చేయక, గిద్యోను అనే యెరుబ్బయలు, అతని పేరు యెరుబ్బయలు రెండవ పేరు, ఇశ్రాయేలీలకు చేసిన ఉపకారాన్ని ఇశ్రాయేలు మర్చిపోయారంట. మర్చిపోయి అతని ఇంటి వారికి ఉపకారం చేయడం మర్చిపోవడంత ఘోరమైన పాపమో తెలుసా? చేసిన మేలు మర్చిపోతావా? దేవుడు చేసిన మేలు మర్చిపోయావా? దేవుడు నీకు ఎన్ని మేలు చేశాడు. ఇంటి వారు నీకు మేలు చేయలేదా? నీ సంఘం నీకు మేలు చేయలేదా? నీ విశ్వాసులు నీకు మేలు చేయలేదా? నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు నీకు ఎన్ని విషయాల్లో అండదండలుగా నిలబడ్డారు. ఏం చేసింది మా అమ్మ, ఏం చేసింది మా నాన్న, చేశాడు మా నాన్న, మా పిల్లలు ఏం చేశారు, మా మమ్మీ డాడీ ఏం చేశారని మాట్లాడుతున్నామా? ఇతరులు చేసిన ఉపకారాలు మర్చిపోకూడదు. చాలా భయంకరమైన విషయం. నెహెమ్యా గ్రంథంలోకి వద్దాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో నెహెమ్యా తాను ఒక ప్రార్థన చేస్తాడు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలందరినీ సమకూర్చి ప్రార్థన చేస్తాడు. తాను చేసిన ప్రార్థనలో కొన్ని అద్భుతమైన మాటలు, విషయాలను తాను కోట్ చేస్తూ వచ్చాడు. అవి నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఇశ్రాయేలీల మనస్తత్వాన్ని గురించి తాను జ్ఞాపకం చేస్తున్నాడు. 40 సంవత్సరాల అరణ్య యాత్రలో దేవుడు అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసి మరి వాళ్ళని తీసుకొని వస్తుంటే వాళ్ళంట ఆ అరణ్య యాత్రలో దేవుడు వాళ్ళ జీవితంలో చేసిన కార్యాలను వారు జ్ఞాపకం చేసుకోలేదంట, వాళ్ళు తలంచనే లేదంట. చూడండి 20వ వచనం, 21వ వచనంలో వారికి 40 సంవత్సరాలు వారిని పోషించాడంట. వస్త్రములు పాతగిలిపోలేదు, వారి కాళ్లకు వాపు రాలేదు. అసలు ఇలాగ దేవుడు ఎన్నో ఎన్నో మేలు తీసి చేస్తే రాయబడిన మాటలు ఏంటంటే చూడండి 17వ వచనం, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 17వ వచనం. వారు విధేయులగుటకు మనస్సు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకున్నారు. జ్ఞాపకం లేవా నీకు? జ్ఞాపకం ఉంచుకోవడం ఇష్టం లేదా? జ్ఞాపకం ఉంచుకోవా నువ్వు? మనస్సును కఠినపరుచుకున్నారంటే ఇశ్రాయేలు. ఎంత ఘోరమైన మాట. ఇక్కడ ఇంకో మాట ఏమని ఉంటుందంటే 25వ వచనం, అలాగును వారు కిందకు వస్తున్న ఆఖరి 2 లైన్లు, వారు తిని తృప్తి పొంది మదించి నీ మహోపకారమును బట్టి బహుగా సంతోషించి, అంతే, దట్స్ ఇట్. అబ్బో దేవుడు మాకెంత చేశాడు, అంత చేశాడు, మన్నా ఇచ్చాడు, పూరేళ్ళు ఇచ్చాడు,
బండల్లో నుంచి నీళ్లు ఇచ్చాడు, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు, యోర్దాను నదిని ఎగువనే ఏకరాశిగా నిలిపేశాడు అని దేవుడి చేసిన కార్యాలను గుర్తు చేసుకుని దే జస్ట్ ఫెల్ట్ హ్యాపీ, వారు సంతోషించారంట. 32వ వచనంలో నేను చదువుతాను, గమనించండి. 31 కూడా చదువుతాను. అయితే నీవు మహోపకారివైయుండి వారిని బొత్తిగా నాశనము చేయకయు విడిచిపెట్టకయు ఉంటివి. మహోపకారివైయుండి, ఉపకారివి కాదు, మహోపకారివై ఉన్నావు. వారి జీవితంలో నువ్వు మహోపకారాలు చేశావు, మహోపకారిగా ఉండి మహోపకార్యాలు చేశావు. వారి పట్ల వారిని విడిచిపెట్టలేదు. నిజముగా నీవు కృపా కనికరములు గల దేవుడివై ఉంటివి. 35వ వచనం చూడండి, 35లో ఉంది, నీవు వారు తమ రాజ్య పరిపాలన కాలమందు నీవు తమ ఎడలు చూపించిన గొప్ప ఉపకారమును తలంపక, ఉపకారాలను జ్ఞాపకం ఉంచుకోలేదు, ఉపకారాలను తలంచడానికి కూడా ఇష్టపడలేదంట. దేవుడు వాళ్ళ జీవితంలో చేసింది మహోపకారాలు. దేవుడు వారి జీవితాల్లో మహోపకారిగా ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, ఇశ్రాయేలీల యొక్క నెగిటివ్ పాయింట్ ఇది, ఇశ్రాయేలీల యొక్క మైనస్ పాయింట్ ఇదే. వాళ్ళలో ఉన్న దుర్మార్గమైన విషయం ఏంటంటే దేవుడు వాళ్ళ జీవితంలో చేసిన కార్యాలను మర్చిపోతూ వచ్చారు, జ్ఞాపకం పెట్టుకోలేదంట, తలంచుకోలేదంట. ఇది 78వ కీర్తనలో కూడా ఉంటది మనకి. 78వ కీర్తనలో 11వ వచనంలో అదే మాట ఉంది. 78వ కీర్తన 43వ వచనంలో కూడా అదే మాట ఉంది. వాళ్ళు మర్చిపోయారు. తిరిగి 106వ కీర్తనలో కూడా అదే మాట కనబడుతుంది. 7వ వచనంలో 106వ కీర్తన 13వ వచనంలో 22వ వచనంలో వారు మరచిపోయారు, జ్ఞాపకము. ఇది రెండవ కేటగిరీ ఆఫ్ పీపుల్. ఫస్ట్ కేటగిరీ ఆఫ్ పీపుల్ వారు ఉపకారానికి బదులు ఉపకారం చేస్తారంట, ఉపకారాన్ని గుర్తు పెట్టుకుంటారంట, ఎలాగో నేను మరలా ప్రత్యుపకారం చేయాలా అని ఆలోచిస్తారంట. రెండవ గుంపు ప్రజలు వారు చేసిన ఉపకారాన్ని మర్చిపోతారు. గిద్యోను చేసిన ఉపకారాన్ని ఆనాటి ఇశ్రాయేలీయులు మర్చిపోయారు. 40 సంవత్సరాల అరణ్య యాత్రలో దేవుడు చేసిన ఉపకారాలను ఆనాటి ఇశ్రాయేలీయులు 6 లక్షల కాల్బలం, 20 లక్షల పెద్ద జన సమూహం దేవుడు చేసిన మహోపకారాలను మర్చిపోయారు. ఏంటి మన పరిస్థితి? నీ స్థితి ఏంటి? దేవుడు చేసిన ఉపకారాలు గుర్తున్నాయ్యా? తోటి వారు చేసిన ఉపకారాలు గుర్తున్నాయ్యా? జ్ఞాపకం పెట్టుకోవాలి. మనం మరిచిపోవడానికి వీల్లేదు. సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాటిని మనం ఎక్నాలెడ్జ్ చేస్తూ రావాలి. ఫలానా వారు నాకు మేలు చేశారు, ఫలానా వారు నాకు ఉపకారం చేశారు అని మనం దేవుని ఉపకారాలు మర్చిపోవడానికి వీల్లేదు, సాటి వారు చేసిన ఉపకారాలు కూడా మర్చిపోవడానికి వీల్లేదు. మూడవ గుంపు నేను జ్ఞాపకం చేసి ముగింపులోకి తీసుకొని వస్తాను. ఈ మూడవ గుంపు ప్రజలు ఉపకారం చేసిన వారికి ఉపకారము చేయరు, ఉపకారము చేసిన వారు ఉపకారాలు జ్ఞాపకము పెట్టుకోరు. మూడోది ఏంటంటే ఉపకారము చేసిన వారికి అపకారము చేస్తారు. ఎంత ఘోరం కదా! మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయంలో గనక మనం వెళ్తే ఆ అధ్యాయంలో మనకి 2 భార్యాభర్తలు కనబడతారు. కర్మేల్ ప్రాంతంలో వారు మరి 2 భార్యాభర్తలు, నాబాలు, అబీగయీలను. లేక ఒక సంపన్న కుటుంబం, ధనవంతుడు, చాలా పశువులున్నాయి, చాలా మంది పనివారు ఉన్నారు. తన యొక్క గొర్రెలన్నింటినీ ఆ కర్మేల్ పర్వతాల మీద వాటిని మేపుకోవడానికి ఆ కాపర్లు వెళ్ళినప్పుడు మరి అదే దినాలలో సౌలు చేత మరి తరమబడుతూ ఉన్న దావీదు తనతో ఉన్న ఒక 400 మంది పరివారంతో ఆ కర్మేల్ పర్వతాల్లోనే తాను నివసిస్తూ వచ్చాడు. కనుక తానేం చేస్తాడంటే ఉపకారపు మనసు కలిగిన దావీదు, దేవుని మనసు కలిగిన దావీదు, మేలు చేసే మనసు కలిగిన దావీదు నాబాలు యొక్క పశువులను, గొర్రెలను తాను కాపాడుతాడు. వాటి జోలికి తోడేళ్లు రాకుండా, సింహాలు రాకుండా, పులులు రాకుండా వాటిని కాపాడతాడు. ఒక సమయం వస్తుంది, నాబాలు తన గొర్రెబొచ్చు కత్తిరించే సమయం వస్తుంది. అది తన పని వారందరి కొరకు మంచి విందు ఏర్పాటు చేస్తాడు. ఈ విషయం తెలిసి దావీదు తన పని వారిని కబురు పంపుతాడు. ఏమని చెప్తాడంటే, నీవు మంచి సంతోషకరమైన సమయంలో ఉన్నావు కదా, ఈ సమయంలో నా పని వారిని కూడా జ్ఞాపకం చేసుకో. నీవు గొప్ప విందు చేసుకుంటున్నావని తెలిసింది, నా పని వారికి కూడా నీ భోజనంలో కొంత భాగం పంపించమంటే దానికి చాలా నెగిటివ్ గా రియాక్ట్ అవుతాడు. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయంలో నాబాలు ఎంత దుర్మార్గంగా మాట్లాడతాడంటే, అసలు దావీదు ఎవరు అంటాడు 10వ వచనంలో. దావీదు ఎవడు? యెష్షయి కుమారుడెవడు? తన యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేక మంది ఉన్నారు. బోల్డంతమంది పనులు యజమానులు వదిలిపెట్టి పారిపోయి వచ్చారు. అసలు దావీదు ఎవరు? యెష్షయి కుమారుడెవడు? నాకు అసలు తెలీదు. నేను వాళ్ళకి నా యొక్క భోజనంలో లేకపోతే నేను వధించుకున్న పశుమాంసంలో వాళ్ళకి నేను భాగం ఎందుకు పంపిస్తానని చాలా
వికృతంగా మాట్లాడతాడు, దుర్మార్గంగా మాట్లాడతాడు, ఉపకారం మర్చిపోతాడు. పని వారు గుర్తు చేస్తారు, అయ్యా అయ్యా మన ఈ కొండల మీద మన పశువుల్ని వారు కాపాడారయ్యా అని అంటే కూడా ఏమి జ్ఞాపకం చేసుకోడు. ఉపకారానికి ప్రత్యుపకారం చేయడానికి నిరాకరిస్తాడు. దావీదుకి చాలా కోపం వస్తుంది ఈ విషయం తెలిసినప్పుడు. అంటాడు, ఖచ్చితంగా నేను రేపు ఉదయానికల్లా నేను ఉపకారం చేస్తే నాకు ప్రత్యుపకారం చేయలేదు కనుక ఉపకారానికి ప్రత్యుపకారం చేయని వ్యక్తి అపకారితో సమానమాట. దేవుని వాక్యం చెప్తుందండి. దావీదు అంటున్నాడు చూడండి, ఇప్పుడు దావీదు ఏమంటాడంటే 21వ వచనంలో, అంతకు మునుపు దావీదు నాబాలునకు కలిగిన దాని అంతటిలో ఏదియు పోకుండా ఈ అరణ్యంలో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయిచు వచ్చి తిని ఉపకారమునకు నాకు అపకారము చేసి ఉన్నాడే అని అనుకున్నాడంట. ఉపకారానికి నాకు అపకారం చేశాడు. ప్రియమైన వారు, ఇక్కడ ఒక సత్యాన్ని మనం గ్రహించాల్సిన వారు అనుకున్నాం. ఉపకారం చేసిన వారికి ఉపకారం చెయ్యాలి. ఉపకారం చేసినప్పుడు ఉపకారాన్ని మనం మర్చిపోకూడదు. వి నీడ్ టు అక్నాలెడ్జ్ ఇట్. అవునయ్యా నువ్వు చేసావయ్యా, నిజమేనయ్యా నువ్వు చేసావు అని అనాలి. నాబాలు దావీదు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసినప్పుడు, లేక నాబాలు పనివారు గుర్తు చేసినప్పుడు, నిజమే దావీదు మనకు ఉపకారం చేశాడని ఆ ఉపకారాన్ని అక్నాలెడ్జ్ చేయాలి. దాని కొరకు కృతజ్ఞతతో తాను ఒక ఆఫరింగ్ పంపించాలి. అడగక్కర్లేదు అసలు. దావీదు అడగాల్సిన అవసరం లేదు. నా పని వారికి పశుమాంసంలో కొంత పంపించమని అడగాల్సిన అవసరం లేదు. అడిగితే కూడా నేను ఇవ్వను అన్నాడు. చూడండి, ఉపకారానికి నేను అపకారం చేసిన వానితో సమానం. ఉపకారికి అపకారం చేస్తామా? ఉపకారికి ఉపకారము చేయాలి మనం. అంతేకాని ఉపకారిని మనం ఇగ్నోర్ చేయకూడదు. ఉపకారికి అవకాశం వచ్చినప్పుడు మనం ఉపకారం చెయ్యాలి. వారికి మనం తిరిగి రెస్పాండ్ అవడానికి, స్పందించడానికి ఇష్టపడాలి. దావీదుకు నాబాలు స్పందించలేదు. అందుకని దావీదు అంటున్నాడు, నేను ఉపకారం చేస్తే నాకు అపకారం చేస్తున్నాడు. రేపు ఉదయానికల్లా నాబాలు ఇంటిలో మగ సందత అంటూ లేకుండా నేను నిర్మూలం చేస్తాను. ఇది 3వ గుంపు, 3rd గ్రూప్ ఆఫ్ పీపుల్. ప్రియమైన వారులారా, దేవుడు ఉపకారి జ్ఞాపకం పెట్టుకున్నాం. దేవుడి నుంచి మనం ఎన్నో మన జీవితాల్లోనికి ఉపకారాలు అందుకున్నాం. 1 కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 2వది కృతజ్ఞత అర్పణలు ఆయన సన్నిధిలోకి తీసుకురావాలి. 3వది ఉత్సాహ ధ్వనితో ఆయన చేసిన కార్యాలు మనం గొప్ప శబ్దంతో ప్రకటించాలి. ఆ కుష్ఠరోగి వలె. అదే సమయంలో సాటివారు నీకు ఉపకారం చేస్తే ఉపకారానికి ఉపకారం చెయ్యి. ఉపకారాన్ని చేయలేకపోతే మర్చిపోవద్దు. కనీసం అయ్యా నువ్వు నాకు ఉపకారం చేసావయ్యా, నేను తిరిగి చేయలేకపోతున్నానయ్యా, నువ్వు చేసిన ఉపకారం నేను మర్చిపోలేదు, నువ్వు చేసిన ఉపకారం నా తలంపులలో ఉంది, నువ్వు చేసిన ఉపకారం నా జ్ఞాపకాల్లో ఉందని మనం చెప్పాల్సిన వారం ఉన్నాం. 3వది ఉపకారానికి అపకారం చేయడం అనేది చాలా భయంకరమైన విషయం. దేవుడు ఇది తీసుకుంటాడు, చాలా సీరియస్ గా తీసుకుంటాడు. ప్రియమైన వారులారా, ఎప్పుడూ మనం ఉపకారం చేసిన వారికి కీడు చేయడానికి తలపెట్టకూడదు సుమా. నీకు మేలు చేసిన వారికి చేయగలిగితే మేలు చెయ్యి, చేయలేకపోతే మౌనంగా ఉండుగానే మేలు చేసిన వారికి కీడు చేయడం అనేది చాలా భయంకరమైన విషయం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలోకి వెళ్దాం. చూడండి, అక్కడ ఒక అద్భుతమైన మాట హెబ్రీ గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు. హెబ్రీ 16వ వచనం, 13, 16. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఇష్టమైన యాగాలు ఏంటో తెలుసా? దేవునికి ఇష్టమైన ఆఫరింగ్స్ ఏంటో తెలుసా? ఉపకారం చేయడము, ధర్మము చేయడం, గివింగ్ అండ్ షేరింగ్. ఇచ్చేసేసే నువ్వంతే. ఇంకా అదే ధర్మం చేయడం, ఇచ్చేయడమే. నువ్వు మళ్ళా ఏమిచ్చావో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఎప్పుడు ఇచ్చావో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఎవరికి ఇచ్చావో కూడా నీకు సందర్భం లేదు, నీకు అవసరం లేదు. అది ఇచ్చుకుంటా వెళ్ళిపో. ధర్మం చేయడం మొదటిది. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి. డోంట్ ఫర్గెట్. మర్చిపోవద్దు. నీ జీవితంలో నువ్వు చేసిన కొన్ని ఉపకారాలు ఉండాలి. నీ జీవితంలో నువ్వు చేసిన కొన్ని ధర్మ కార్యాలు ఉండాలి. దేవుని గ్రంథంలో అపొస్తల కార్యాలు 10వ అధ్యాయంలో కైసరులో ఉన్న మరి ఇటలీ పటాలంలో ఉన్న మరి వ్యక్తిని గురించి రాయబడింది. ఒక శతాధిపతిని గురించి రాయబడినమాట. కొర్నేలి అనే శతాధిపతి ఉన్నాడు. అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు మాత్రమే కాకుండా అనేకమైన ధర్మ కార్యాలు చేస్తూ వచ్చాడు, ధర్మములు చేస్తూ వచ్చాడు. అతనికి మధ్యాహ్నం 3 గంటలకు ప్రార్థన చేసుకుంటే ప్రార్థనలో దేవదూత కనబడి చెప్తుంది, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా
చేరినవి. మనం చేసే ధర్మాలు, మనం చేసే ఉపకారాలు దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉన్నాయి సుమా. ఎంత బాగుంది మాట. గివింగ్ అండ్ షేరింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దేవుడు ఎన్నో ఇస్తున్నాడు మనకి. దేవుడు ఎన్నో ధర్మం చేస్తున్నాడు. అంటే మనలో మంచితనం లేకపోయినా, మనలో నీతి లేకపోయినా, మనలో దుర్మార్గత ఉన్నా, మనలో కృతజ్ఞత రాహిత్యం ఉన్నా దేవుడు మనకు ధర్మం చేస్తున్నాడు. సూర్యకాంతి, వర్షము, వెలుతురు ఇవన్నీ ఆయన ఇస్తున్నాడే. మరి ఆయన నామలో మనం ఏం చేస్తున్నాం? కొన్నేళ్ళు చేసిన ధర్మ కార్యాలు అవి రికార్డ్ చేయబడ్డాయి అంట. అంతేకాకుండా ఈ ముందున్న 19వ అధ్యాయంలో మరి ఒప్పేలో కవిత అనే ఒక శిష్యురాలు ఉన్నది. ఆమె పేరు దోర్కా. ఆమెను గురించి కూడా ఒక అద్భుతమైన మాట రాయబడింది. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 36వ వచనంలో, ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను. ధర్మ కార్యాలు చేసింది, ధర్మం చేసింది, ఉపకారం చేసింది. చనిపోతే అందుకే ఆమె సమాధి చేయలేదు. ఆమెను సమాధి చేయడానికి ఏర్పాట్లు చేయటం లేదు. ఆమె స్నానం చేయించి ఆ దేహాన్ని తీసుకుని వెళ్ళి మేడగదిలో పండబెట్టారు. విధవరాండ్రు అందరూ వచ్చి నిలబడి ఏడుస్తా ఉన్నారు. ప్రక్క ఊర్లో ఉన్న పేతుని పిలుచుకొచ్చారు. పేతురికి చూపిస్తున్నారు. ఆమె కుట్టిన అంగీలన్నీ చూపించి, ఆమె చేసిన మేళ్లన్నీ చూపించి, ఆమె ఉపకారాలు చూపించి ఏడుస్తున్నారు. అయ్యా ఈమెను బ్రతికించయ్యా. ఆమె చేసిన ఉపకారాలు, ఆమె చేసిన ధర్మాలు జీవం పొందడానికి కారణం. ప్రియమైన వారులారా, ఉపకారమును ధర్మమును మరచిపోకుడి, అవి దేవునికి ఇష్టమైన యాగములు. దోర్కా చేసిన ధర్మాలు, ఉపకారాలు దోర్కా యొక్క లైఫ్ ఎక్స్టెండ్ అవడానికి అవి దోహదపడ్డాయి. కొన్నేలి యొక్క ధర్మములు, ధర్మ కార్యములు కొన్నేలి తన ఇంటి వారికి, తన బంధువులకి, తన స్నేహితులందరికీ రక్షణార్థంగా మారడానికి కారణమైంది. కనుక ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం పెట్టుకున్నాం, దేవుడు ఉపకారి. ఆయన మన జీవితంలో చేసిన ఉపకారాలు మర్చిపోవద్దు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం, కృతజ్ఞతార్పణలు చెల్లిద్దాం. ఉత్సాహ ధ్వనితో ఆయన యొక్క కార్యములను ప్రకటిద్దాం. సాటి వారు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేద్దాం. చేయలేకపోతే ఆయన వారు చేసిన ఉపకారాలు మర్చిపోకుండా మన తలంపుల్లో జ్ఞాపకం ఉంచుకున్నాం. అంతేకాని ఉపకారం చేసిన వారికి అపకారం ఎప్పటికీ చేయొద్దు సుమా. ఎందుకంటే ఉపకారమును, ధర్మమును దేవునికి ఇష్టమైన యాగములు, అట్టి వాటిని చేయడం మనం మర్చిపోవద్దు. ఈ మాటలను దేవుడు మనందరి కొరకు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ, మీకు స్తోత్రాలు నాయన. ఉదయకాల సమయంలో మీ వాక్యంలో నుంచి మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. మీరు ఉపకారివని, మీరు మా జీవితంలో చేసిన ఉపకారాలు మేము మర్చిపోకూడదని మా జ్ఞాపకం చేశారు. బదులుగా మేము మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారంగా ఉన్నాం. కృతజ్ఞత అర్పణలు చెల్లించవలసిన వారంగా ఉన్నాం. ఉత్సాహ ధ్వనితో నీ కార్యములను మేము ప్రకటించవలసిన వారంగా ఉన్నాం. ప్రభా, ఆ దిశగా మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు. మరి ఇంకనూ నడిపించమని ప్రార్థన చేసుకుంటున్నాం. తోటి వారి నుంచి కూడా మేము ఉపకారాలు అందుకున్నప్పుడు మా ప్రభా ఉపకారానికి ప్రత్యుపకారం చేసే మనసు కలిగి ఉండాలని, ఉపకారమును మర్చిపోకూడదని, అదే సమయంలో ఉపకారమునకు బదులుగా అపకారము చేయకూడదని కూడా మాతో స్పష్టంగా మాట్లాడారు. ప్రభా, మీకు ఇష్టమైన యాగములు, ఉపకారమును, ధర్మమును మర్చిపోకూడదు. దేవునికి ఇష్టమైన యాగాలన్నావు ప్రభా. నీకు ఇష్టమైన ఈ యొక్క చక్కని మా తండ్రి నాయన ఆ ఎక్సర్సైజెస్ మేము సాధన చేయడానికి సహాయం చేయండి. ఉపకారపు మనసు మీరు మాకు కలుగ చేయండి ప్రభా. ఉపకారివి, మహోపకారివి మా నాయన. నాయన, నీ ఉపకారాలు అందుకున్న మేము కృతజ్ఞత కలిగే నమ్మకంగా నీ కోసం ఈ లోకంలో సాగి వెళ్ళడానికి సహాయం చేయమని, నీ కృపను మాకందరికి తోడుగా ఉంచమని యేసుక్రీస్తు నామంలోనే ప్రార్థించి స్తుతించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక. ఆమేన్.